Dear GATE aspirants and GATE students, welcome back to my channel. This is Meera Kumar sir from Dhaviri Academy, DDM Tech from IISc Bangalore. Centralized counseling for MTech. MTech సెంట్రలైజ్డ్ కౌన్సిలింగ్ ఎంటెక్ ఇది ఎవరికైనా తెలుసా? మరి కొత్తగా ఎవరైనా మరి ఈ సంవత్సరం మరి గేట్కి ప్రిపేర్ అయిన వాళ్ళు ఇది తెలుసుకోండి. ఎందుకంటే దీని ద్వారా మనము ఐఐటీలో ఎన్ఐటీలో అడ్మిషన్స్ ఒక సింగిల్ ప్లాట్ఫామ్లోనూ మనం అడ్మిషన్స్ అయితే రావటం జరిగింది. ఐఐటీస్ అనేది సపరేట్ విండో ఉంటుందమ్మా, దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం సపరేట్గా. ఇప్పుడు ఈ యొక్క సెంట్రలైజ్డ్ కౌన్సిలింగ్ ఫర్ ఎంటెక్ ఇది ఎందుకంటే మరి చూశారు ఇక్కడ క్లియర్గా వీళ్ళు మెన్షన్ చేశారు. ఎందుకు మరి గేట్ ద్వారా CCMT ఈజ్ కామన్ ప్లాట్ఫామ్ ఫర్ క్యాండిడేట్ టు అప్లై ఫర్ ఎంటెక్ ప్రోగ్రామ్స్ బేస్డ్ ఆన్ దేర్ గేట్ స్కోర్ ఇయర్ 23-24. మనకి 26 CCMT 2026 అయితే వస్తుంది. దీనికి ఆల్ ఇన్ NITs, IIST, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సింగపూర్ అండ్ సమ్ IIITs అండ్ CFTs అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్ లాగా, మనం GFT లాగా జేఈలో ఇక్కడ CFT సెంట్రల్ యూనివర్సిటీస్ ఉంటాయి కదా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, హర్యానా సెంట్రల్ యూనివర్సిటీ, డిఫరెంట్ JNU సెంట్రల్ యూనివర్సిటీ లైక్ దట్. ప్లీజ్ రెఫర్ ద లిస్ట్ ఆఫ్ పార్టిసిపేటింగ్ ఇన్స్టిట్యూట్ ద CCMT వెబ్సైట్లో మనం పార్టిసిపేటింగ్ ఇన్స్టిట్యూట్స్ కూడా చూసేద్దాం. ఇది మరి CCMT అనేది కౌన్సిలింగ్ ఫర్ కామన్ ప్లాట్ఫామ్ ఫర్ ద ఎంటెక్ అడ్మిషన్స్ ఫర్ ద NIT వరంగల్, NIT తిరుచి, కానీ ఇట్లా డిఫరెంట్ ఆల్ NITs మన దేశంలో ఉన్న ఆల్ NITస్కి ఇది వీళ్ళు నోటిఫికేషన్ అయితే ఇవ్వదు. దీని ద్వారా మీరు రిజిస్ట్రేషన్ అయితే చూసుకోవాలి. మనం ఈ సంవత్సరం మరి 2026 అయితే మీకు మనకి గేట్ యొక్క రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయమ్మా? మార్చి 19th వస్తాయి. మార్చి 19th వస్తుంది. 19th తర్వాత మీకు ఏప్రిల్, మే నెలలో ఇక షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డీటెయిల్స్ ప్రతి ఒక్కరికి కూడా మరి వస్తాయి. ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వటానికి ప్రయత్నం చేస్తాను. మరి ఆల్రెడీ ఎంత స్కోర్కి మీకు వచ్చే కట్ ఆఫ్ మార్క్స్ అంతా, మరి కట్ ఆఫ్ స్కోర్కి ఎక్కడెక్కడ NITలో మరి IIITలో కానీ అదేవిధంగా IIT, IIScలో మరి సీట్ వస్తుందో మరి ఆల్రెడీ మన ఛానల్లో చెప్తా ఉన్నాం. ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. ఇక్కడ మనం సర్వీసెస్లోకి వెళ్తే మన పార్టిసిపేటింగ్ ఇన్స్టిట్యూట్స్, ఈ యొక్క సెంట్రలైజ్డ్ కౌన్సిలింగ్ ఫర్ ఎంటెక్ అడ్మిషన్స్లో పార్టిసిపేటింగ్ ఇన్స్టిట్యూట్స్ మనం చూద్దాము. మీరు కూడా చూసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు, చూసుకోండి. ఇక్కడ డిఫరెంట్ CCMT పార్టిసిపేట్స్లో డిఫరెంట్ NITs అన్నీ. IITs సపరేట్ అమ్మ, IITs నాట్ కమింగ్ టు దిస్ పిక్చర్. NIT ఉత్తరాఖండ్ కానీ NIT అన్నీ కూడా రావటం అయితే జరుగుతుంది. పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ మంచిది, నెంబర్ 1. ఇది GFT కింద లెక్క, మనకు జేఈలో GFT అంటాం. ఇక్కడ CCMTలో పాటు సెంట్రల్ యూనివర్సిటీ గుజరాత్, రాజస్థాన్ సెంట్రల్ యూనివర్సిటీ, డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ పూణే ఇది కూడా వస్తుంది. చూసారా మీరు? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ యొక్క దీనిలో కూడా అడ్మిషన్స్, దీనిలో కూడా ఎంటెక్ అడ్మిషన్స్, ఇది కూడా CCMTలోకి వస్తుంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ అండ్ అహ్మదాబాద్, గురుగార్దాస్ విశ్వవిద్యాలయ బిలాస్పూర్ మంచిదమ్మా. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తర్వాత NIT ఆంధ్రప్రదేశ్, NIT నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టీచర్స్ రీసెర్చ్, జవహర్లాల్ నెహ్రూ JNU న్యూఢిల్లీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వదోదర, IIIT వదోదర, IIIT DU కామర్స్, IIIT సూరత్, తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ IIIT కళ్యాణి, NILT రోపారు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రోపారు, అజ్మీర్ NILT, మరి NILT గోరఖ్పూర్, శ్రీనగర్, కాలికట్, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కాశ్మీర్, మరి అగర్తాలాలో ఉండే NILT అగర్తాల, మంచి ఇన్స్టిట్యూట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక మనకు దగ్గరలో ఉన్నది IIIT కర్నూలు అమ్మ, IIIT పూణే, కర్నూలు, IIIT లక్నో, IIIT మరి తిరుచిరాపల్లి, IIIT జబల్పూర్, ఇవన్నీ కూడా మనం జేఈలో IIITs ఉన్నాయి కదా, ఆ IIITకి సంబంధించినవి. ఇక IIIT కాంచీపురము, IIIT అలహాబాదు, IIIT గ్వాలియర్, ఇవన్నీ కూడా ఈ సెంట్రలైజ్డ్ ఎంటెక్ అడ్మిషన్స్లో వచ్చేస్తాయి. మనకి సింగిల్ ప్లాట్ఫామ్లో మీరు అన్నీ కూడా అప్లై చేసుకోవచ్చు. లైక్ మరి ఆంధ్రప్రదేశ్లో ఎంసెట్ ఏ విధంగా ఉండి, ఆంధ్రప్రదేశ్లో మరి తెలంగాణలో ఎంసెట్, అదేవిధంగా జేఈ కౌన్సిలింగ్ ఏ విధంగా జరిగింది అదే విధంగా జరిగింది. మరి IITs, IISc 23 IITకి సంబంధించిన 23 IITలు ప్లస్ IISc బెంగళూరుకి సంబంధించిన సపరేట్ ప్లాట్ఫామ్, దాని మీద సపరేట్ వీడియో కూడా చేద్దాం. అందుకని ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.
మరి ఎన్ఐటి సిల్చారు, ఎన్ఐటి కాశ్మీర్, ఎన్ఐటి తిరుచి, ఎన్ఐటి ఉత్తరాఖండ్, ఎన్ఐటి వరంగల్, ఎన్ఐటి సూర్తకల్, ఎన్ఐటి మేఘాలయ, ఎన్ఐటి నాగాలాండ్, ఎన్ఐటి పాట్నా, ఎన్ఐటి కరైకల్, ఎన్ఐటి దుర్గాపూర్, ఎన్ఐటి గోవా, అమీర్పూర్, ఎన్ఐటి చూశాడు, ఎన్ఐటి జలంధర్, ఎన్ఐటి జైపూర్, ఎన్ఐటి భోపాల్, ఎన్ఐటి ఇవన్నీ కూడా మంచి మంచి టాప్ ఇన్స్టిట్యూట్. సిసిఎంటి మనకి సిసిఎంటి 2026 అడ్మిషన్స్ అయితే త్వరలో ఉంది. దానికి సంబంధించిన అప్డేట్ ఉంది. జస్ట్ నేను బ్రీఫ్ ఇంట్రడక్షన్ కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. మనకి లాస్ట్ ఇయర్ సిసిఎంటీని హోస్ట్ చేసింది ఎన్ఐటి వరంగల్ అమ్మ. ఎన్ఐటి వరంగల్ సిసిఎంటి 2025 అడ్మిషన్స్ అయితే హోస్ట్ చేసింది లాస్ట్ ఇయర్ వరంగల్. దీని బ్రోచర్ కూడా బ్రీఫ్గా ఒకసారి చూద్దాం. ఇది వరంగల్ కదా లాస్ట్ ఇయర్. ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. అంటే ఒక్కొక్క సంవత్సరం జేఈ లాగానే జేఈ లాస్ట్ టైము మనకి రూర్కెలా వాళ్ళు మరి ఇనార్గ్రేట్ చేశారు జేఈ 2025ని. ఇప్పుడు 2026ని ఎవరు చేస్తారు? అదేవిధంగా సిసిఎంటి 2025 అయితే వరంగల్ వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. ఇక్కడ వరంగల్ నుంచి రావటం అని. దీనికి సంబంధించిన గేట్ స్కోర్ అయితే మ్యాండేటరీ. సిసిఎంటి ఈజ్ సెంట్రలైజ్డ్ కౌన్సిలింగ్ ప్రాసెసర్ బేస్డ్ ఆన్ వ్యాలిడ్ గేట్ స్కోర్ గుర్తుపెట్టుకుని. అందుకనే మీరు 7వ తారీఖు 14వ తారీఖు అటెండ్ అయ్యే మరి ఫిబ్రవరి సెషన్లో గేట్ని మంచిగా రాయండి. మంచి మినిమం మార్క్స్ తెచ్చుకుని నన్ను అప్రోచ్ అవ్వండి. మీకు మంచి ఎన్ఐటీలో, ఐఐటీలో, ఐఏఎస్సిలో సీటు వచ్చే మరి ఈ యొక్క రెస్పాన్సిబిలిటీ అయితే నేను తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఏంటంటే సిసిఎంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ వరంగల్ అయితే ఫెసిలిటేట్ చేశారు. దీనికి సంబంధించిన ఫీజు ఏ విధంగా కట్టాలి మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి. మా సింగిల్ ప్లాట్ఫామ్. మేము చదువుకునేటప్పుడు ఈ ప్రాసెస్ అంతా లేదు. సపరేట్గా అప్లై చేసుకోవడం వాళ్ళం. మేము ఎంటెక్కి మేము డైరెక్ట్గా అప్లై చేసుకునే వాళ్ళం, కానీ ఈ ప్రాసెస్ అంతా లేదు. అబౌట్ సిసిఎంటి ఎవరైతే వీళ్ళు మాత్రం ఎలిజిబుల్ అనమాట. లాస్ట్ ఇయర్ సిసిఎంటి 2025కి గేట్ 2023 అంటే 3 ఏళ్ళని ఇచ్చారు ఎలిజిబిలిటీ. ఈ సంవత్సరం ఏం చేస్తారు? సిసిఎంటి 2026కి గేట్ 2024 రాసిన వాళ్ళు 2025 గేటు 2026 వాళ్ళకి కూడా మరి ఎలిజిబిలిటీ ఇస్తారు. 3 ఇయర్స్ ప్లస్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఎప్పుడెప్పుడు ఫీజు కట్టాలి, ఈ విధంగా ఫీజెస్ కూడా ఉంటాయి. రిజిస్ట్రేషన్ ఫీజు మనం సిసిఎంటీలో జాయిన్ అవ్వాలంటే నాన్ రిఫండబుల్ ఫీజు 3,500 రూపాయలు కట్టాలమ్మా. ఎస్సీ ఎస్టీ వాళ్ళు 3,000 రూపాయలు కట్టాలి. అది గుర్తుపెట్టుకోండి. సిసిఎంటీలో ఈ యొక్క ప్లాట్ఫామ్లో జాయిన్ అయ్యి మీరు అడ్మిషన్స్ తీసుకోవాలంటే 3,500 3,000 రూపాయలు ఎస్సీ ఎస్టీ. తర్వాత సీట్ వచ్చిన తర్వాత 30,000 రూపాయలు అయితే కట్టాలి. జనరల్ ఈడబ్ల్యూ 10,000 రూపాయలు ఎస్సీ ఎస్టీ. పార్షియల్ అడ్మిషన్ ఫీజు 10,000 కట్టాలి. ఇదే డీటెయిల్స్ ఉంటాయి. నీటికు 5,000 రూపాయలు అయితే ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ కట్టాలి. స్పెషల్ రౌండ్ అయితే 3,500 రూపాయలు మరి జనరల్ స్టూడెంట్స్, మరి 3,000 రూపాయలు ఎస్సీ ఎస్టీ పిల్లలు అయితే కట్టాలి. ఈ విధంగా నేషనల్ ఈ విధంగా డిఫరెంట్ మనం ఇండివిజువల్ వీడియో చేద్దాం సపరేట్గా 2026కి రావు. ఇది జస్ట్ ఫర్ ఇంట్రడక్షన్ కోసం నేను వీడియో చేస్తున్నాను. కొంతమంది స్టూడెంట్స్కి తెలియదు కదా సార్ మరి ఎట్లాగా ప్రోగ్రాము ఎలిజిబిలిటీ కండిషన్స్ మీకు తెలుసు కదా. ఈ సిసిఎంటీలో పాల్గొనాలంటే యూ షుడ్ హ్యావ్ గేట్ స్కోర్ అనమాట. ఇక్కడ ఇది ఉండదు కదా. 2024, 25, 26 గేట్ స్కోర్ ఉండాలి. క్వాలిఫైయింగ్ మినిమం సిజిపి 60% బీటెక్లో ఉండాలి. బీటెక్ ప్రతి ఒక్కళ్ళు ఎస్సీ ఎస్టీకి 55% బీటెక్లో వచ్చి ఉండాలి. ఇది దీనికి సంబంధించిన అప్డేటు. ఈ విధంగా స్టూడెంట్స్ మెరిట్ లిస్ట్ ప్రిపరేషను. ద మెరిట్ లిస్ట్ ఫర్ సీట్ అలాట్మెంట్ ప్రిపేర్డ్ ఫర్ ద గేట్ స్కోర్ ఇయర్ ఫిల్డ్ బై ద క్యాండిడేట్. ఇన్ కేస్ ఆఫ్ గేట్ స్కోర్ ఇది రెస్టోర్ డిటర్మైన్ వర్ ఇంట్రెస్టెడ్. మెరిట్స్ లిస్ట్ కూడా వీళ్ళు ప్రిపేర్ చేయటం అయితే జరుగుతుంది. అలాట్మెంట్ రూల్స్ ఇవన్నీ కూడా ఇస్తారు. అలాట్మెంట్ ఆటోమేటిక్గా మీ సెల్కి మెసేజ్ రావటం ఇవన్నీ కూడా మనం వీడియో చేద్దాం. 3 రౌండ్స్ మొత్తము 3 రౌండ్లు ఉంటాయి. రౌండ్ 1, రౌండ్ 2 అండ్ రౌండ్ 3. అంటే రౌండ్ 1లో సీట్ రాకపోతే రౌండ్ 2 రౌండ్ ఇక్కడ రౌండ్ వెళ్తుంది. ఈ విధంగా సీట్ అలొకేషన్ అయితే జరిగిద్ది. ఎన్ని రౌండ్స్ ఉంటాయి, మరి సీట్ అడ్మిషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది స్టూడెంట్స్ మరి ఒకసారి చూసుకోండి. అప్డేషన్ ఆఫ్ క్యాండిడేట్ ఇదంతా ప్రాసెస్ ఒక్కసారి మనం ప్రాసెస్లోకి వెళితే మరి సిసిఎంటి ఫ్లోట్ ఇక్కడ కూడా ఏంటంటే జేఈ లాగానే మీరు ఫ్లోట్ నుంచి స్లైడ్కి, ఫ్లోట్ టు ఫ్రీజు, ఫ్లోట్ టు సరెండరు పార్టిసిపేట్ ఇన్ నెక్స్ట్ రౌండ్ అనమాట. ఈ విధంగా ఉంటుంది. ఈ
ఇవన్నీ సరెండర్ ఆల్ ద సరెండర్ చాయిస్ అలాటెడ్ ప్రీవియస్ రౌండ్ విల్ ప్రాసెస్ నో హయ్యర్ చాయిస్ ఈజ్ అలాటెడ్ అండ్ వెరీ ప్రెస్ దెన్ క్యాండిడేట్ ప్రొసీడ్ ఫర్దర్ అండ్ కౌన్సిలింగ్ వితౌట్ ఎనీ సీట్స్. ఈ విధంగా కూడా సేమ్ జేఈ ప్రాసెస్లే ఫాలో అవుతున్నారు వీళ్ళు కూడా. ఇది ప్రాసెస్ ఉంది, ఆన్లైన్ డాక్యుమెంట్ అప్లోడ్ చేయటము, ఇదంతా ప్రాసెస్ ఉందమ్మా. ఇదంతా చూసుకొని ఒకసారి స్టూడెంట్స్ అనేవాళ్ళు ఒకసారి మీకు మనము 2026 ఈసీఎంటీ ఏ విధంగా ఉంటుంది ఇదే విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ మరి ఎవరిగో మరి చూస్తారో మరి దీనికి ఫెసిలిటేట్ చేస్తారో చూద్దాం. మనం ఏంటంటే గేట్ స్కోర్ రావాలి, మెయిన్ గేట్ స్కోర్. అందుకని ప్రతి ఒక్కరు కూడా గేట్ స్కోరు వచ్చారు, రెగ్యులర్ రౌండ్స్, ఫ్లో చార్ట్స్ కూడా ఇచ్చారు ఇక్కడ వీళ్ళు. మరి సీసీఎంటీ ప్రాసెస్ ఎలా ఉందో చూద్దాం స్టూడెంట్స్. లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అప్లోడ్, 10th క్లాసు, ఫోటో ఐడి, ఎస్సీ, మరి బీటెక్ సర్టిఫికేట్స్ ఇవన్నీ ఉంటాయి, ఓబీసీ ఎన్సీఎల్ సర్టిఫికేట్స్. మరి అందుకని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి అప్డేట్స్ ఇవ్వటం అయితే ప్రయత్నం చేస్తాను. ప్రయత్నం చేసి అఫిడవిట్ ఇవన్నీ ఇవ్వాలి స్టూడెంట్స్. మరి